Okay, you may leave now. Hello, sir. Yeah, please come in. Please sit. Okay, give me your resume. Okay, now tell me about yourself. Okay, sir. Myself, Dilip Kumar. I am from Tirupati. My age is 26 and my weight 69. My favorite color is blue and hobby is watching that films. My favorite hero is Pawan Kalyan. And my favorite heroines are Samantha, Anushka, Ileana, Kajal, Jenny Leah, Trisha, Nayanthara, Silk Smitha, Danny Dennis, Mia Khalifa. రే నానా ఏ కంపెనీలో పనిచేయడానికి వచ్చావు? ఇది సాఫ్ట్వేర్ కంపెనీ నానా. ఆ డీటెయిల్స్ నాకెందుకు? అంటే మీరే కదా సార్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ స్కిల్స్ అండ్ టాలెంట్స్ గురించి చెప్పమని. ఓ స్కిల్స్ అంటే అక్కడే ఉందరా దిక్కులు చూస్తాడేంటి? బ్రో, ఇది బ్యాంక్ ఇంటర్వ్యూ జాబ్ అనుకుంటున్నామేమో. అన్నిటికీ లేట్గా రిప్లై ఇస్తే జాబ్ ఇచ్చేయడానికి. సాఫ్ట్వేర్ కంపెనీ, కొంచెం స్పీడ్గా రెస్పాన్స్ ఇవ్వండి. స్కిల్స్ అంటే 2 నిమిషం ఊపిరి తీసుకోకుండా ఈత కొట్టగలను సార్. అది కూడా నీళ్ళ లోపల. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. మన కంపెనీలో స్విమ్మింగ్ పూల్ కూడా లేదు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? పర్లేదులేండి సార్, నేను అడ్జస్ట్ అవుతాను. ఓ, అడ్జస్ట్ కూడా అవ్వగలరా? ఎంత మంచి మనసు. నైస్. ఇంతకుముందు మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు? సుజన ఐటీ సొల్యూషన్స్ సార్. సృజనానా? సుజన సార్. అది ఎప్పుడు పెట్టారు? జస్ట్ 2 years బ్యాకే సార్. చిన్న స్టార్టప్ కంపెనీ. ఎందుకు మానేసావు అక్కడ? అందరికీ జీతాలు ఇవ్వలేక. నువ్వు సాలరీ ఇవ్వడం ఏంటి? ఆ కంపెనీ నాదే సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎస్, మీరు అనుకున్నదే. ఇంత టాలెంటెడ్గా ఉన్నావేంట్రా నువ్వు? ఇప్పుడు ఏమనగాలి? సరే, నీకు జాబ్ ఇస్తే ఈ 2 yearsలో నువ్వు ఎక్కడ చూసుకుందాం అనుకుంటున్నావు? ఇంకో 10 years అయినా మా రూమ్లో ఉండే అద్దంలోనే చూసుకుంటాను సార్. రే, నేను అడిగేది నీ స్టాండర్డ్స్. నువ్వు ఏ ప్లేస్లో చూసుకుంటావని. అసలు ఎలా రా ఇంత ఎక్కువ నీకు? అసలు నీకు ఈ జాబ్ ఎందుకు ఇవ్వాలి? జాబ్ వేకెన్సీ ఉన్నాయని పోస్ట్ చేసి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటారు ఏంటండి? ఏంటి కామెడీయా? రే, కనీసం నువ్వేం మాట్లాడుతావు నీకన్నా అర్థం అవుతుందా? రే ఆగు. తెలుగు అంతేగా? ఓ, తెలిసిపోయిందా? అసలు నీ క్వాలిఫికేషన్స్ ఏంటి? బీటెక్ సార్. ఎన్ని ఇయర్స్? బీటెక్ ఎన్ని ఇయర్స్ కోర్సో తెలియకుండానే మీరు హెచ్ఆర్ అయిపోయారా సార్? తమ్ముడు, రే నానా బుజ్జికనా, బీటెక్ ఎన్ని ఇయర్స్ నాకు తెలుసు నానా. తమరు బీటెక్ పూర్తి చేయడానికి ఎన్ని ఇయర్స్ అయిందని అడుగుతున్నా. ఓ 3 yearsలోనే కంప్లీట్ చేసేస్తాను సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒరే మైదానం, బీటెక్ ఉండేదే 4 years రా. 3 yearsలో ఎలా రా కంప్లీట్ చేసావు? బీటెక్ అంటే 4 yearsా? ఓ షిట్ మ్యాన్ షిట్. నేను ఇంకా బీటెక్ అంటే 3 years, డిగ్రీ అంటే 4 years అనుకుని 3 years వెళ్ళినా సార్ నేను కాలేజ్కి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే ఈ సర్టిఫికెట్స్ కూడా ఫేకే. యూ మే లీవ్ నౌ. అంటే ప్యాకేజ్ కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకునేద్దామా సార్? ప్యాకేజ్ ఈ ఇంటర్వ్యూ గురించి పక్కన పెట్టు. నిన్ను ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతా. దానికి కనుక కరెక్ట్గా ఆన్సర్ చెప్పనుకో, నేను పర్సనల్గా రికమెండ్ చేస్తా. నీకు జాబ్ గ్యారంటీ. యాజ్ యువర్ విష్ సార్. వాట్ ఈస్ థర్మోడైనమిక్స్? Thermodynamics is also known as alternate thermodynamics that I listened on October 22 in 2021 at physics lab.
ఫిజిక్స్ ల్యాబా? ఏ కెమిస్ట్రీ ల్యాబ్కి దొబ్బేమన్నారా? ఆగిపోయావే చెప్పు. ఆ ఫిజిక్స్ రూమ్లో ఎన్ని బెంచులు ఉన్నాయి, బెంచ్కి ఎంతమంది కూర్చున్నారు చెప్పు, అవి కూడా వింటా. అవన్నీ సరిగ్గా గుర్తులేవు కానీ సార్, నా పక్కన మాత్రం ఎప్పుడూ ఒకడు కూర్చోండేవాడు సార్. నా జీవితాన్ని సగం సంక నాకు ఇచ్చింది వాడే సార్. సరే సరే, నెక్స్ట్ మంత్ వచ్చి ట్రై చేయండి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. రైట్, నువ్వు వచ్చే లోపల వేకెన్సీ అన్ని ఫుల్ అయిపోయినారా, అందుకే అలా చేసా. దానికే నువ్వు అలా. అయినా నెక్స్ట్ మంత్కి ఇంకా ఇంటర్వ్యూలు ఉన్నాయి, కళ్ళు ముస్తారు లోపల అయిపోతాయి. రే ఆగు, ఇందాకేంట్రా అది థర్మోడైనమిక్సా? నా అక్కండేగా. రే 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 ఆగు మామ, అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయరా, అందుకే అక్కడ నేను ఆ క్వశ్చన్స్ అడిగితే ఎక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుందా అని, అందుకోసం వేరే క్వశ్చన్స్ అడిగా. అదే నువ్వు నెక్స్ట్ మంత్ రా మామ, నీకు నా హెచ్ఆర్ సీట్ కూడా ఇచ్చేస్తా. నీ సీటా? నీ సీట్ ఫ్లెక్సిబుల్గానే ఉంటుందిగా? హా మామ. అయితే దాన్ని మడిచి. రేయ్ అర్థం చేసుకోరా. ఇది సెట్ కాదు, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా. నీదేం పోతుంది, దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా నాదేగా. నిన్నెవడు అడిగాడు? నా క్రెడిట్ కార్డ్ వాడుకుంటా. హా? నీకు డెబిట్ కార్డే లేదు, మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఎక్కడరా? నీకుందిగా, నీ కార్డ్ నా కార్డ్ కాదా మావా? కాదు. ఒరే, నాకున్న ఈమెయిల్ కట్టుకోవడానికి నాకు వాచిపోతుంది, మళ్ళీ నువ్వు కొత్త టెన్షన్లు పెట్టబాక. నీకు మా కంపెనీలో జాబ్ వచ్చేలా చేసే బాధ్యత నాది, మా మేనేజర్ గారి మీద ఒట్టు. వాడినెందుకు చంపేస్తావురా? మొన్న లీవ్ మెయిల్ పెడితే యాక్సెప్ట్ చేయలే, అందుకే వాడేస్తానా. వా అన్నా వా వా. సర్లే, 10 రోజుల తర్వాత రెడీగా ఉండు, మళ్ళీ చెప్తా ఇంటర్వ్యూకి. మళ్ళీ ఇంకోట